నాకు ఎప్పటి నుంచో మూన్ లైట్ డిఐవై చేయాలని ఉంది. సో దానికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా బెలూన్ ఇలా ఊది పెట్టుకున్నాను. ఇలా పియర్ షేప్ ది కాకుండా రౌండ్ షేప్ ది ఉంటే బెటర్. ఇంకా కొంచెం ఫెవికాల్ ని వాటర్ లో బాగా కలుపుకొని ఫస్ట్ ఒక లేయర్ అంతా బెలూన్ కి అప్లై చేసాము. బెలూన్ కి అప్లై చేశాక దాని మీద టిష్యూ పేపర్ వేసాము. మళ్ళీ ఆ టిష్యూ పేపర్ మీద గమ్ అప్లై చేసుకున్నాము. ఫెవికాల్ ఏదైనా గిన్నెలో కలుపుకోవాల్సింది, మేమేమో డొప్ప ఖాళీగానే ఉంది కదా అని చెప్పి డొప్పలో కలుపుకున్నాము. అదేమో కారుతూనే ఉంది, అయినా కూడా లాస్ట్ వరకు దాంట్లోనే చేసాము. సో బెలూన్ అంతా ఫస్ట్ ఒక లేయర్ టిష్యూ పేపర్స్ తో కవర్ చేయాలి. దాని తర్వాత దాని మీద ఇంకొక లేయర్ వేయాలి. అలా 2-3 లేయర్స్ వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇలా వస్తుంది. పనులు చూడండి ఎలా ఉంటాయి. ఫస్ట్ ఏమో పెయింట్ బ్రష్ తీసుకున్నాము, అలా కాదు అని చెప్పి హెయిర్ డై బ్రష్ తీసుకున్నాము. ఇంకా లాస్ట్ కి ఇది కూడా కాదు అని చెప్పి చేతిని వాడడం స్టార్ట్ చేసాము. సో మొత్తం మీద మాకు ఒక 20 రూపీస్ ఫెవికాల్ బాటిల్ పడింది. ఇంకొక 6 టిష్యూ పేపర్స్ పడ్డాయి పెద్ద సైజ్ వి. ప్యాచ్ వర్క్స్ మొత్తం అయిపోయాక ఒక దాని మీద పెట్టుకుని రఫ్ సర్ఫేసెస్ ఉంటే దాన్ని స్పాంజ్ తో ఇలా ప్రెస్ చేస్తున్నాం లైట్ గా. సో దీన్ని బట్టలు ఆరేసినట్టు ఆరేసాము డ్రై అవుతుందని ఈవినింగ్ వరకు. వన్స్ డ్రై అయ్యాక బెలూన్ పగలగొట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ తో బేస్ చేసుకొని బ్యాటరీది వైర్ లైట్ పెట్టేసాము. ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.